Hi all, this is Nagarjuna. Welcome to my channel. Here we have group of verbs. ఇక్కడ మనకి కొన్ని వర్బ్స్ ఉన్నాయండి. వీటన్నిటిని నడవటం ఎలాగా నడవటంలో ఎన్ని రకాలు ఉన్నాయి? తూలుతూ నడవటం, మునివేళ్లపై నడవటం, అలాగే పరుగు పెట్టడం, జాగింగ్ చేయడం, వాకింగ్ చేయడం, ఇలా చాలా రకాల వర్డ్స్ మనం చూడొచ్చు. మొదటిగా WALK, వోక్. అందరూ వాక్ వాక్ అంటారు, మనం వోక్ అని చదవాలి. అలానే ఇక్కడ ఎల్ సైలెంట్ అండి. వోక్ వోక్ వోక్. అది ఈడీ ఉంది కదా, ఇక్కడ ఈడీని డాలా చదవకూడదు, టాలా చదవాలి. ఎందుకు, ఎలా తెలుస్తుంది మనకి? ఎప్పుడైనా మనకి కాతో ఎండ్ అయింది అనుకోండి, అంటే కేతో కానీ కా సౌండ్ తో ఎండ్ అయినప్పుడు ఆ ఈడీని టాలా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, సిఓఓకే కుక్, సిఓఓకే ఈడి కుక్. బిఓఓకే బుక్, పిఓఓకే ఈడి బుక్. అలానే కుక్ కుక్, బుక్ బుక్, లుక్ లుక్, లాక్ లాక్ట్, ప్యాక్ పిఎస్సికే ప్యాక్ ప్యాక్ట్. ఇలానే వాక్ వాక్, నడుచు. ద బేబీ ఈజ్ జస్ట్ లెర్నింగ్ టు వాక్. ఆ బేబీ ఇంకా నడవటం నేర్చుకుంటుంది అని చెప్పేసి అంటున్నాను. నెక్స్ట్ అండి, రెండో వర్డ్ గో ఫర్ ఎ వాక్. గో ఫర్ కాదండి, ఫా. ఎందుకు అలాగా? అక్కడ ఆర్ ఉందండి, ఆర్ ముందు వావెల్ ఉంది, అంటే ఓ ఉంది. సో వెన్ ఎవర్ వి ఫైండ్ the letter R at the end of any English word, that R must be pronounced like A. FOR, fa, FAR, fa, PAR, ha, PER, ha. ఇలా అలా చదవాలి ఆర్ని. గో ఫర్ ఎ వాక్, వెన్ ఫర్ ఎ వాక్, గోన్ ఫర్ ఎ వాక్. వాకింగ్ వెళ్ళడం అండి. ఐ గో ఫర్ ఎ వాక్ ఇన్ ద మార్నింగ్. ఐ గో ఫర్ ఎ వాక్ ఇన్ ద మార్నింగ్. మై ఫాదర్ గోస్ ఫర్ ఎ వాక్ ఇన్ ద ఈవినింగ్. ఓకేనా, నేను ఉదయాన్నే వాకింగ్ వెళ్తాను, మా నాన్న సాయంత్రం వెళ్తాడు వాకింగ్. ఇలా చెప్తాను. నెక్స్ట్ అండి, వాండర్. WANDER, వాండర్. వాండెడ్ వాండెడ్, అటు ఇటు తిరగడాన్ని వాండర్ వాండర్. ఆఫ్టర్ హ్యావింగ్, ఆఫ్టర్ హ్యావింగ్ ఫుడ్, ఆఫ్టర్ హ్యావింగ్ ఫుడ్ ఐ జనరలీ వాండర్ ఇన్ మై హోమ్. ఫుడ్ తినిన తర్వాత నేను కాస్త అటు ఇటు తిరుగుతూ ఉంటాను. దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాండర్. నెక్స్ట్ అండి, సేమ్ అలాంటిదే రామ్, ROAM, రామ్ రౌండ్. వాండా అన్న రామ్ అన్న ఒకటేనండి. అటు ఇటు తిరగడం, అలాగే పని లేకుండా తిరగడం. రోమియో అంటాం కదా, హీస్ ఎ రోమియో. పని పాట లేకుండా తిరుగుతున్నాడు అని చెప్పేసి అంటారు కదా, అలాంటి సందర్భంలో రోమియో అంటారు. అలానే అలాంటి వర్డే ఇది కూడా, రెండు ఒకటేనండి. రామ్, రోమ్ రోమ్ అది కదండి, అది రామ్ 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 రామ్. పని పాట లేకుండా తిరుగు అనదు. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి LIMP, లింప్. LIMPED, లింప్. లింప్ ఎలా చదవాలండి? లింపుడు కాదు, రా చెప్పాలి. స్లిప్, SLIP, స్లిప్, SLIPPED, స్లిప్. నాప్, NAP, నాప్, NAPPED, నాప్. కిడ్నాప్, కిడ్నాప్డ్. జంప్, జంప్డ్. డ్రాప్, డ్రాప్డ్. ఏంటండి రూల్ ఏంటి? పాతో ఎండ్ అయింది అనుకోండి ఒక రెగ్యులర్ వర్బ్, తర్వాత వచ్చి ఈడీని టాలా చెప్పాలి. అందుచేత లింపుడు అనుకుండగా లింప్డ్. LIMP లింప్, LIMPED లింప్డ్, LIMPED లింప్. ఓకేనా, కుంటుతూ నడవడాన్ని లింప్ అంటారండి. ఒక కాలుకి గాయమైనప్పుడు ఒక కాలుని కుంటు పెట్టి కుంటుతూ నడుస్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ as లింప్. లింప్, లింప్డ్, లింప్డ్. నెక్స్ట్ అండి, స్టాగా. STAGGER, స్టాగా. ఇక్కడ రెండు లెటర్స్ ఉన్నాయి చూడండి, జీజీలు రెండు ఉన్నాయి, రెండు జీలు ఉన్నాయి. వెన్ ఎవర్ వి ఫైండ్ టూ లెటర్స్ టుగెదర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎనీ ఇంగ్లీష్ వర్డ్, వీ హ్యావ్ టు ప్రొనౌన్స్ ఓన్లీ వన్ లెటర్. ఎప్పుడైనా ఇంగ్లీష్ లో సేమ్ లెటర్స్ రెండు పక్క పక్కన వచ్చినాయి అనుకోండి, రెండు లెటర్స్ పలకకుండా ఒకటే పలకాలి. ఎలాగ సార్? FUNNY, ఫనీ. SUNNY, సనీ. అంతేగాని ఫన్నీ, సన్నీ అనకూడదు. బేసికల్లీ కాదు, బేసిక్లీ. ఏంటంటే రూల్ ఏంటి? సేమ్ లెటర్స్ అయి ఉండాలి, పక్క పక్కన రావాలి, అప్పుడు ఒక లెటర్ మాత్రమే తీసుకోవాలి మనం. LETTER, లెటర్. ఓకేనా, ఇలా. STAGGER, స్టాగా. స్టాగా, స్టాగా, స్టాగడ్, స్టాగడ్. తూలుతూ నడవడాన్ని స్టాగా అంటారండి. ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, బిజీ ఫీలింగ్ కావచ్చు. ఓకేనా, ఆల్కహాల్ తాగడం వల్ల కావచ్చు, కళ్ళు తిరగడం వల్ల కావచ్చు, నీరసం వల్ల కావచ్చు. తూలుతూ నడవడాన్ని స్టాగా అంటారండి. స్టాగా, స్టాగడ్, స్టాగడ్. నెక్స్ట్ అండి, టోటా. సేమ్ మీనింగ్ అండి. స్టాగాకి సినోనిమ్ టోటా. TOTTER, టోటా. టోటెడ్, టోటెడ్, తూలుతూ నడుచు. నెక్స్ట్ అండి, లోయిటా. LOITER, లోయిటా. లోయిటెడ్, లోయిటెడ్. ఒక స్థలం వద్ద టచ్ చేయడం అండి. వాళ్ళకి పని ఏమి ఉండదు, అక్కడ నిలబడడం, కూర్చోవడం, కాస్త అటు ఇటు తిరగడం, అలా చేస్తూ ఉంటారు. మన దగ్గర చూడొచ్చు మనం, రైల్వే స్టేషన్ దగ్గర కావచ్చు,
కొన్ని చోట్ల కొంతమంది అలా అక్కడ ఏమీ పని లేకపోయినా అక్కడికి వచ్చి కూర్చుని అటు ఇటు చూసి వెళ్ళిపోతా ఉంటారు. అలా తిరగడాన్ని, టచ్ ఆడడాన్ని ఏమంటారు? లోయిటా. హంగ్ అరౌండ్ సేమ్ మీనింగ్ అండి. లోయిటా అన్న హ్యాంగ్ అరౌండ్ అన్న ఒకటే. లోయిటా, లోయిటెడ్, హంగ్ అరౌండ్. ఒక స్థలం వద్ద అటు ఇటు టచ్ ఆడడాన్ని ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ అండి, టిప్ టావ్. టిప్ టావ్, టిప్ టౌడ్. ముని వేళ్ల పైన నడవడాన్ని. ఎవరికి మనం వెళ్తున్నట్టుగా తెలియకుండా ఉండేందుకు గాను జస్ట్ పాదాన్ని పూర్తిగా ఆంచకుండగా వేళ్ల పైన ఆనుస్తూ నడుస్తారండి. అలా నడవడాన్ని టిప్ టావ్ అంటారండి. టిప్ టౌడ్. మనం ఏదైనా కోడిని పట్టుకోవడానికి కానీ, లేకపోతే ఎవరికైనా వినిపించకుండా మెల్లమెల్లగా వెళ్ళటానికి కానీ, ఇలా వేళ్ల పైన మెల్లమెల్లగా నడవటాన్ని టిప్ టావ్ అంటారండి. నెక్స్ట్ అండి, STRAY, స్ట్రైడ్. ఓకేనా? ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉండకుండా ఎటు పడితే అటు తిరగడాన్ని స్ట్రే అంటారండి. అందుచేతనే స్ట్రే డాగ్స్. డాగ్స్ చూడండి, పెడ్ డాగ్ అయితే ఒకే చోట ఇంట్లో ఉంటుంది. స్ట్రే డాగ్ అంటే వీధి కుక్క, ఎక్కడ పడితే అక్కడ తిరగదు. దాన్ని స్ట్రీట్ డాగ్ అని కూడా అంటాం. స్ట్రై అంటే ఏంటండి? ఎక్కడ పడితే అక్కడ తిరగడాన్ని, ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉండకుండా ఎటు పడితే అటు తిరగడాన్ని స్ట్రై అంటారండి. స్ట్రైడ్. నెక్స్ట్ అండి, షటిల్. ఇది కూడా తిరగటమే. షటిల్ అంటే అర్థం ఏమిటి అనుకుంటున్నారు? షటిల్, షా పలకాలి, షా. షటిల్డ్. ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి, మళ్ళీ పాయింట్ బి నుంచి మళ్ళీ పాయింట్ ఏకి తిరగటాన్ని షటిల్ అంటారండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. He used to shuttle between his father and mother in his childhood. He used to shuttle between his father and mother in his childhood. తన చిన్నతనంలో తన తల్లి తండ్రి విడిపోవడం వల్ల కొన్నాళ్ళ పాటు తండ్రి దగ్గర, కొన్నాళ్ళ పాటు తల్లి దగ్గర ఉండేవాడు. ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతూ ఉండేవాడు, షటిల్ చేస్తూ ఉండేవాడు. అలాంటి ఎగ్జాంపుల్ చెప్పచ్చు. షటిల్ అంటే ఏంటండి? అప్ అండ్ డౌన్ చేయడం అండి. అక్కడి నుంచి పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి, మళ్ళీ పాయింట్ బి నుంచి పాయింట్ ఏకి. He used to shuttle between his father and mother in his childhood. He used to shuttle between his father and mother in his childhood. Right. Next అండి, పట్రోల్. PATROL. పెట్రోల్ అంటారండి అందరూ. పెట్రోల్ కాదు, పట్రోల్. కాపలా తిరగడాన్ని, గస్తీ తిరగడాన్ని పెట్రోల్ అంటారు. తెలుసు కదా మనకి. పెట్రోలింగ్ వెహికల్స్ ఉంటాయి. ఓకేనా? ఆర్మీ పీపుల్ కావచ్చు, పోలీస్ పీపుల్ కావచ్చు, ఆయుధం ధరించి కావచ్చు, ఏదైనా ముఖ్యంగా రాత్రిపూట కాపలా కాస్తూ తిరుగుతూ ఉంటారు కదా, పట్రోల్ అంటారు. పట్రోల్. నెక్స్ట్ అండి, నడవడం గురించి చూసాం ఇప్పటి వరకు. నెక్స్ట్ పరుగు పెట్టడం. రన్. పరుగు పెట్టడం అండి. ఓకేనా? రన్ పరుగు పెట్టడాన్ని. పరుగు పెట్టడం కాకుండా ఇంకొక అర్థం కూడా ఉంది. ఏదైనా మేనేజ్ చేయడం అండి, అంటే నడిపించడం. ఏదైనా హోటల్ కావచ్చు, స్కూల్ కావచ్చు, లేకపోతే ఒక ఆఫీస్ కావచ్చు. ఓకేనా? ఏం చేస్తున్నారు మీ అబ్బాయి? ఏం చేస్తున్నారు? వాట్స్ యువర్ సన్? వాట్ ఈస్ యువర్ సన్ అంటే మై సన్ రన్స్ ఏ స్కూల్. మా అబ్బాయి స్కూల్ నడిపిస్తున్నాడండి. మై సన్ రన్స్ ఏ హోటల్ రన్ చేస్తున్నాడండి. ఇలా చెప్తారు కదా. అలాంటి సందర్భంలో ఏదైనా నడిపించడాన్ని రన్ అంటారు. మామూలుగా పరుగు పెట్టడాన్ని కూడా రన్ అని అంటారు. నెక్స్ట్ అండి, స్ప్రింట్. SPRINT. స్ప్రింటెడ్. చూడండి, ఇక్కడ TED వచ్చింది. ఈ V2 లో TED వచ్చింది. వెన్ ఎవర్ వి ఫైండ్ TED, దాట్ TED మస్ట్ బి ప్రొనౌన్స్డ్ లైక్ TID. రెడ్ అని ఉన్నప్పటికీ కూడా టిడ్ అని చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, మోటివేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, నావిగేటెడ్. ఇలాగా TED వస్తే TID గా చదవాలి. కమింగ్ టు ద పాయింట్ హియర్, స్ప్రింటెడ్. చాలా వేగంగా పరిగెట్టడాన్ని స్ప్రింట్ అంటారండి. ఒక చిన్న దూరాలు వేగంగా పరిగెట్టడాన్ని స్ప్రింట్ అంటారండి. అలాగే చిన్న దూరాన్ని నీటిలో ఈదటాన్ని కూడా స్ప్రింట్ అనే అంటారండి. ఓకేనా? స్ప్రింటెడ్. నెక్స్ట్ అండి, జోగ్. JOG. జాగ్ కాదండి, జోగ్డ్. చిన్నగా పరుగు పెట్టడాన్ని అండి. స్ప్రింట్ కి రన్ కి మధ్యలో ఉంటుంది, ఇది మీడియం గా ఉంటుంది. ఓకేనా? అలాంటి వాడిని జోగ్ అంటారండి. గో ఫర్ ఎ జాగ్, వెంట్ ఫర్ ఎ జాగ్, గోన్ ఫర్ ఎ జాగ్. జాగింగ్ వెళ్ళడం అండి. ఐ గో ఫర్ ఎ జాగ్ ఇన్ ద ఈవినింగ్ డైలీ. నేను రోజు జాగింగ్ వెళ్తా. మనము నడవటము, పరుగు పెట్టడం గురించి చూసాము. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. If you like my content, please like and share. Thank you so much.